నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్ నేను విజయ్ శంకర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేటీఆర్ పై సిసిఎస్ లో కేసు నమోదు రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ దూకుడు కేటీఆర్ కు మరోసారి నోటీసులు ఈ నెల 16న విచారణకు రావాలన్న ఏసీబీ ఇవాళ మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు నిన్న ఇదే కేసులో ప్రణీత్ రావును ప్రశ్నించిన అధికారులు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య 274 మంది మృత్యువాత పడినట్లు అధికారిక ప్రకటన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేశారు. ఆయన వ్యాఖ్యలు సీఎం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని కంప్లైంట్ ఇచ్చారు. దీంతో సీసీఎస్ పోలీసులు కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేశారు. ఆయన వ్యాఖ్యలు సీఎం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని కంప్లైంట్ ఇచ్చారు. దీంతో సీసీఎస్ పోలీసులు కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
రైట్. ఇక మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్లో ఏసీబీ దూకుడు పెంచింది. కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. సోమవారం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. ఈ కేసులో కేటీఆర్ A1గా ఉన్నారు. వాస్తవానికి మే 28నే తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్కు మే 26న ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున తిరిగి వచ్చాక హాజరవుతారని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. దీంతో ఈ నెల 16న విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసులో 54.89 కోట్ల దుర్వినియోగం జరిగినట్లు అభియోగాలున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి నిబంధనలు అతిక్రమించి విదేశీ కంపెనీకి డబ్బులు పంపారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. రైట్. ఇక ఈ కేసులో ఇప్పటికే జనవరి 9న కేటీఆర్ స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. కేసులో A2గా ఉన్న సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్, A3గా ఉన్న HMDA బోర్డు మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని సైతం ఇప్పటికీ ఏసీబీ అధికారులు విచారించారు. జనవరి 8న అరవింద్ కుమార్ను, జనవరి 9న కేటీఆర్, 10న BL రెడ్డిని, అదే నెల 18న గ్రీన్కో నెక్స్ట్ జెన్ MD చలమల శెట్టి అనిల్ కుమార్ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. వీరందరి స్టేట్మెంట్ల ఆధారంగా ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ప్రతినిధులు CEOను వర్చువల్గా విచారించారు. ఇప్పుడు తాజాగా కేటీఆర్ని ఏసీబీ ప్రశ్నిస్తుండడంతో ఈ కేసు దర్యాప్తు తుది దశకు చేరినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్, ఒకవైపు ఇప్పటికే రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేసినందుకు కేటీఆర్ పైన కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి కొంత నిధులు దుర్వినియోగమైనందుకు దానికి సంబంధించి కూడా మరోవైపు ఏసీబీ విచారణ కొనసాగిస్తోంది. అని మరోవైపు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో కావాలనే కేటీఆర్ని టార్గెట్ చేస్తున్నారనేటువంటి అభియోగాలు మోపుతున్నారు. మొత్తంగా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి లెనిన్? విజయ్, ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ కు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవినీతి నిరోధక శాఖ అధికారులు మరోసారి నోటీసులు అయితే జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ లోని ఏసీబీ కేంద్ర కార్యాలయం విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కి అయితే ఏసీబీ అధికారులు శుక్రవారం పంపిన నోటీసులు సూచించారు. అయితే ఈ కేసులో కేటీఆర్ A1 ఉన్నారు. వాస్తవానికి మే 28నే తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్ కు మే 26న ఏసీబీ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. అయితే విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున తిరిగి వచ్చాక హాజరవుతానని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే గతంలో సమాధానం ఇచ్చారు. దీంతో ఈ నెల 16న విచారణకు హాజరు కావాలంటూ కూడా ఏసీబీ అధికారులు అయితే తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ లో రూపాయలు 54 కోట్ల దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ కు నిర్వాహకులకు సంబంధించి నిబంధనలు అతిక్రమించి విదేశీ కంపెనీకి డబ్బులు పంపారన్నది ప్రధాన ఆరోపణ. ఏదైతే ఈ కేసులో ఇప్పటికే జనవరి 9న కేటీఆర్ స్టేట్మెంట్ ఏసీబీ అధికారులు అయితే రికార్డు చేశారు. దాదాపు ఈ కేసులో A2గా ఉన్న సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్, A3గా ఉన్నటువంటి HMDA బోర్డు మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని సైతం ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే విచారించారు. జనవరి 8న అరవింద్ కుమార్ ను, జనవరి 9న కేటీఆర్ ను, 10న BLN రెడ్డిని, అదే నెల 18న గ్రీన్కో ఏదైతే సంబంధించినటువంటి చలమల శెట్టి అనిల్ కుమార్ ను ఏసీబీ అధికారులు అయితే విచారించిన విషయం తెలిసింది. అయితే ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి
కొన్ని రేవంత్ రెడ్డి పై కొంత సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొంత అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా గతంలో పలుమార్లు కేసులు కూడా కావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి జరిగిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు, అందులో భాగంగానే ఫామ్లో ఈ కేసుకు సంబంధించినటువంటి నోటీసులు అయితే కేటీఆర్ కి ఇవ్వడం జరిగింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. ఇవాళ మరోసారి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ విచారించనుంది. ఇప్పటికే ఒకసారి ప్రభాకర్ను ప్రశ్నించిన సిట్ అధికారులు అతడి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఇదే కేసులో నిన్న ప్రణీత్ రావును కూడా సిట్ ప్రశ్నించింది. హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయడానికి గల కారణాలపై ఆరా తీశారు అధికారులు. నిన్న ప్రణీత్ రావు నుంచి రాబట్టిన సమాధానాలను బట్టి ఇవాళ ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. ప్రణీత్ రావు వెల్లడించిన విషయాలకు ప్రభాకర్ రావు చెప్పబోయే విషయాలకు పొంతనపైన సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. దీంతో ఇవాళ జరగబోయే సిట్ విచారణ కీలకంగా మారనుంది. ఇప్పటికే కొందరు ముఖ్యమైన నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు కూడా విచారణలో అంగీకరించడంతో నేడు ప్రభాకర్ రావు ఏం చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. ఇవాళ మరోసారి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ విచారించనుంది. ఇప్పటికే ఒకసారి ప్రభాకర్ను ప్రశ్నించిన సిట్ అధికారులు అతడి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఇదే కేసులో నిన్న ప్రణీత్ రావును కూడా సిట్ ప్రశ్నించింది. హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయడానికి గల కారణాలపై ఆరా తీశారు అధికారులు. నిన్న ప్రణీత్ రావు నుంచి రాబట్టిన సమాధానాలను బట్టి ఇవాళ ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. ప్రణీత్ రావు వెల్లడించిన విషయాలకు ప్రభాకర్ రావు చెప్పబోయే విషయాలకు పొంతనపై సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. దీంతో ఇవాళ జరగబోయే సిట్ విచారణ కీలకంగా మారనుంది. ఇప్పటికే కొందరు ముఖ్యమైన నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు కూడా విచారణలో అంగీకరించడంతో నేడు ప్రభాకర్ రావు ఏం చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది. రైట్, ఇక తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ప్రభాకర్ రావును ప్రధానంగా విచారించేందుకు సిట్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. అసలు పూర్తిగా హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయడానికి గల కారణాలను కూడా సిట్ ఆరా తీస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. విజయ్, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో వ్యూహం మార్చింది అనుకోవచ్చు సిట్. ఎందుకంటే ప్రభాకర్ రావు తిరిగి అమెరికా నుండి రావడం, ఆయన విచారణ పర్వం కొనసాగుతుండటంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు సిట్ అధికారులు అయితే ముమ్మరం చేశారు. విచారణ అధికారులను అడుగుతున్న ప్రశ్నలకు ఆయన దాటివేత ధోరణిలో సమాధానాలు చెప్తుండడంతో తమ వ్యూహం మార్చారు. అయితే ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటకు వచ్చిన నిందితులు మరోసారి ప్రశ్నించాలని నిర్ణయించారు. అయితే ఎస్ఐడిలోని నేతృత్వంలో వహించిన డి ప్రణీత్ రావు,
ఈ కేసు అరెస్ట్ అయిన తొలి నిందితుడు ప్రస్తుతం బెయిల్పై ఉన్న ఈయన్ను బుధవారం ప్రభాకర్ రావుతో కలిపి విచారించనున్నారు. తాజాగా శుక్రవారం సైతం విచారణ హాజరు కావాల్సిందిగా నోటీసులు అయితే జారీ చేశారు. ప్రభాకర్ రావు శనివారం మరోసారి సిట్ ఎదుట అయితే విచారణకు వస్తుండడంతో ఒక రోజు ముందు ప్రణీత్ను ప్రశ్నించడం ఇదైతే ప్రాధాన్యంగా సంతరించుకుంది. ఇది అయితే మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రభాకర్ రావు అమెరికా నుండి వచ్చిన నాటి నుండి నేటి వరకు అనేక ప్రశ్నలు అయితే సిట్ అధికారులు అయితే ప్రశ్నించినటువంటి సందర్భాలు అయితే కానీ ఆ ప్రశ్నలన్నింటినీ దాటివేసే ధోరణిలో అయితే ప్రభాకర్ రావు సమాధానాలు చెప్తున్నారని సిట్ అధికారులు అయితే భావిస్తున్నారు. అందుకే అందులో భాగంగానే ఏదైతే దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుల మూలం ఎస్ఐబి కార్యాలయంలోని హార్డ్ డిస్కులు ధ్వంసం చేయడం ఇలాంటి అంశాలపైన సిట్ అధికారులు అయితే ఆరాధిస్తున్నారు. ఎస్ఐపి అదనపు ఎస్పీగా పనిచేస్తున్న డి రమేష్ ఫిర్యాదు ఆధారంగా అయితే కుట్ర, నమ్మక ద్రోహం, నేరపూరిత చర్యలు, ప్రజా ఆస్తుల విధ్వంసం తదితర సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో చాలా రోజుల తర్వాత టెలిగ్రామ్ యాక్ట్ చేశారు. నల్గొండ జిల్లాలో పనిచేస్తూ ఇన్స్పెక్టర్ హోదాలో 2018లో ఎస్ఐబిలోకి ప్రవేశించిన దుగ్గ్యాల ప్రణీత్ రావును 2023లో డిఎస్పీగా ఎక్సలేటరీ అయితే పదవి పొందడం లభించింది. ఈయన ఎస్ఐబిలోని ఉన్న మిగిలిన అధికారుల మాదిరిగా కాకుండా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఎస్ఐపి కార్యాలయంలోని తన కోసం ప్రత్యేకంగా 2 గదులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఏదైతే హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా తీసుకున్నారు. 17 ఆధునిక కంప్యూటర్లతో అయితే పని చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే మావోయిస్టులు, ఉగ్రవాదుల సంఘ విరోధ శక్తుల పేరుతో పలువురు రాజకీయ నాయకులు పలువురుల ఫోన్లు ట్రాప్ చేశారనే ప్రధాన ఆరోపణ అయితే ప్రణీత్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నిఘాకు సంబంధించిన అనేక వివరాలను అయితే అర్జీ చేశాడని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే చూసుకున్నట్లయితే ఏదైతే ప్రణీత్ రావు అయినా ప్రభాకర్ రావు అయినా అసలు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేసి ఉంటారు, అసలు ఎలాంటి సమాచారాన్ని సేకరించి ఉంటారు అనే దానిపైన సిట్ అయితే అనేక ప్రశ్నలు వేస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఇది అయితే దాదాపు సిట్ అధికారులు అయితే ప్రభాకర్ రావు అటు ప్రణీత్ రావు పైన ప్రశ్నల వర్షం కురిపించడంతో పాటు కొంత వాళ్ళ సిట్ అధికారులు వ్యూహం మార్చి కొంత దూకుడు పెంచడం అయితే జరిగింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య 274కు పెరిగింది. మృతుల్లో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా విమానం కూలిన ప్రాంతంలోని నివాస సముదాయానికి చెందిన కొంతమంది కూడా ప్రాణాలు కోల్పోయారు. గురువారం మధ్యాహ్నం 1:35 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ప్రమాదానికి గురైంది. విమానాశ్రయానికి సమీపంలో ఉన్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నివసించే ప్రాంతం వద్ద విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఒక్క ప్రయాణికుడు మాత్రమే గాయాలతో బయటపడగా మిగతా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. బీజే వైద్య కళాశాల మెడికో హాస్టల్ భవనంపై విమానం కూలిపోవడంతో అక్కడున్న 24 మంది మెడికోలు మృతి చెందగా ఆ సంఖ్య ఇవాళ 33కు పెరిగింది. దీంతో ఈ విమాన ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 274కు పెరిగినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.
విమాన ప్రమాదంపై దర్యాప్తు చేపట్టేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ ఒక ఉన్నత స్థాయి బహుశాఖ కమిటీని నియమించినట్లు వెల్లడవుతోంది. ఇక ఈ సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు ఓ బలమైన విధానాన్ని రూపొందించేందుకు ఈ కమిటీ పనిచేయనుంది. ఇది పూర్తిగా స్వతంత్రంగా పనిచేస్తుందని కేంద్ర శాఖ పేర్కొంది. అలాగే ప్రస్తుత దశలో సంబంధిత సాంకేతిక అధికారుల ఆధ్వర్యంలో ఘటనపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. ఇప్పటికే ప్రమాదానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ ను అధికారులు గుర్తించారు. ఈ బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించి ఈ ప్రమాదానికి గల అసలు కారణాలను తెలుసుకోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి ప్రసన్న, అంటే ఎలా చూడాలి ఈ విమాన ప్రమాదానికి సంబంధించి మృతుల సంఖ్య 274కు పెరిగింది. వాస్తవానికి విమానంలో ఉన్నటువంటి 241 మంది మరణించారు, అంటే ఒకరు తప్పించుకున్నారు. కానీ విమానం ఏదైతే బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్పై పడిందో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా కొంతమంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. అంటే 30 మందికి పైగా చనిపోయినట్లుగా ఈరోజు అధికారిక వర్గాలు కూడా వెల్లడిస్తున్నాయి. దీంతో పాటుగా విమాన ప్రమాదానికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఒక దర్యాప్తు కమిటీని నియమించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బ్లాక్ బాక్స్ దొరికినట్లుగా కూడా సమాచారం అందుతోంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రసన్న? ప్రమాదం ఏదైతుందో భారత వైమానిక చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదాలు ఒకటిగా నిలుస్తుందని చెప్పవచ్చు. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్ నుండి ఎయిర్ ఇండియా AI-171 విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కోల్పోవడము, దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులు అందరూ మరణించడము, ఒక్కరు మాత్రమే. అయితే విమానం కూలిన సమయం లోపల పక్కనే ఉన్నటువంటి మెడికల్ కళాశాల భవనం పైన పడడంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, ఆ కాలేజీలో హాస్టల్లో పనిచేసేటువంటి వ్యక్తులు కానివ్వండి మరణించినట్టు తెలుస్తా ఉంది. అయితే 33 మంది విద్యార్థులు మరణించినట్టు తెలిసింది. అయితే నిన్నటువంటి సంఖ్య కన్నా పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. ప్రమాద చెందిన సంఘటన లోపల అక్కడ మెస్ లో భోజనం చేసే సమయం కావడంతో విద్యార్థులందరూ కూడా అక్కడ చేరి భోజనం చేస్తున్న సమయంలో విమానం వచ్చి అమెరికాలో ఏ విధంగా అయితే ట్విన్ టవర్స్ పైన ఆ విమానం కూలి అందరూ దుర్ఘటనలో మరణించారు. అదే విధంగా ఈ కాలేజీ పైన పడడం వల్ల అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా తీవ్ర గాయాల్లో అప్పుడే ఆ సమయంలోనే అనేక మంది విద్యార్థులు మరణించినప్పటికీ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత కూడా కొంతమంది విద్యార్థులు చికిత్స చేస్తున్న సమయంలో కొంతమంది మరణించలేదు. మొత్తానికి 33 మంది విద్యార్థులు మరణించినట్టు తెలుస్తా ఉన్నది. అయితే విమాన ప్రమాదం లోపల 241 మంది, అదేవిధంగా 33 మంది వైద్య కళాశాలకు చెందిన విద్యార్థులు మొత్తము 274 మంది ఈ ప్రమాదంలో మృతి చెందినట్టు తెలుస్తుంది. అయితే భారత ప్రభుత్వము ఈ దుర్ఘటన పైన విచారణకు ఆదేశించడం జరిగింది. అయితే బ్లాక్ బాక్స్ కానివ్వండి, కాక్పిట్ వాయిస్ కానీ ఇవన్నీ కూడా దొరకడం జరిగింది. దాంట్లో ఒకటి డ్యామేజ్ అయినప్పటికీ ఇంకా 2 విచారణకు పనిచేస్తాయని చెప్పేసి కూడా విచారణ సంస్థలు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ దుర్ఘటన సంబంధించి భారత ప్రభుత్వము చాలా సీరియస్ గా తీసుకుని తెలుస్తా ఉంది. అయితే ఎయిర్ ఇండియాకి సంబంధించి అయితే బోయింగ్ 787-8 విమానాలు ఉన్నాయో అన్నిటి పైన రైట్ ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. మరింత సమాచారం మళ్ళీ తెలుసుకుందాం. మొత్తంగా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అయితే పెరుగుతోంది. దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య 247కు పెరిగింది. మృతుల్లో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా విమానం కూలిన ప్రాంతంలోని నివాస సముదాయానికి చెందిన కొంతమంది కూడా ప్రాణాలు కోల్పోయారు. గురువారం మధ్యాహ్నం 1:38 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ప్రమాదానికి గురైంది. విమానాశ్రయానికి సమీపంలో ఉన్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నివసించే ప్రాంతం వద్ద విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఒక్క ప్రయాణికుడు మాత్రమే గాయాలతో బయటపడగా మిగతా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. బీజే వైద్య కళాశాల మెడికో హాస్టల్ భవనంపై విమానం కూలిపోవడంతో అక్కడున్న 24 మంది మెడికోలు మృతి చెందగా ఆ సంఖ్య ఇవాళ 33కు పెరిగింది. దీంతో విమాన ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 274కు పెరిగినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.
రైట్. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గద్దర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఇవాళ హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా జరగనుంది. సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానుంది. గత 10 ఏళ్లలో వచ్చిన చిత్రాల్లోంచి ఏడాదికి 3 చొప్పున ఉత్తమ చిత్రాలను ఎంపిక చేశారు. ఈ ఈవెంట్లో 2014 నుంచి 2024 వరకు ఎన్నికైన ఉత్తమ చిత్రాలు, బెస్ట్ హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు వీటిని అందించనున్నారు. విజేతలకు షీల్డ్తో పాటు నగదు పురస్కారం కూడా అందిస్తారు. ఇక ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గద్దర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఇవాళ హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా జరగనుంది. సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానుంది. గత 10 ఏళ్లలో వచ్చిన చిత్రాల్లోంచి ఏడాదికి 3 చొప్పున ఉత్తమ చిత్రాలను ఎంపిక చేశారు. ఈ ఈవెంట్లో 2014 నుంచి 2024 వరకు ఎన్నికైన ఉత్తమ చిత్రాలు, బెస్ట్ హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు వీటిని అందించనున్నారు. విజేతలకు షీల్డ్తో పాటు నగదు పురస్కారం కూడా అందిస్తారు. ఇక ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మేము ముందుంటాం. కీప్ వాచింగ్ 4 Sides TV.